Hey guys, welcome back to our channel Vibe with V&S. This video is all about a random week in my life. Meanwhile, meeraithe subscribe chesukopote tappakunda subscribe cheskondi and like kottadam marchipokandi. Let's get into the video. Let's come with us. Memaithe Hyderabad veltunnam from Vizag. I will show you my day. ప్రతిసారి బ్లూ లైట్స్ వైట్ బెడ్ షీట్ చూస్తే నాకైతే చాలా ఫన్నీగా అనిపిస్తది. మీకు ఎలా అనిపిస్తది? ఇది ఆ నెక్స్ట్ మార్నింగ్ నైట్ అర్ధాంతరంగా మధ్యలో మాట్లాడుకోకుండా ఆగిపోయిన విషయాలన్నీ మార్నింగ్ లేచి మాట్లాడేసుకున్నాం అండ్ ఈ బ్యూటిఫుల్ విండో సీట్ చూస్తూ ఎంజాయ్ చేసాం. ట్రైన్ దిగి క్యాబ్ బుక్ చేసుకొని అలా ఇంటర్నెట్లో హల్చల్ అయ్యే విషయాలన్నీ మళ్ళీ మాట్లాడేసుకున్నాం. అలా ఆ సెక్రటరేట్ బిల్డింగ్ని బుద్ధుడు గారిని చూస్తుండగా క్యాబ్ బాబాయ్ లొకేషన్లో డ్రాప్ చేసేశారు. ఆఫీస్లో మ్యాండేటరీ ఫిట్ చెక్స్ అండ్ మిర్రర్ చెక్స్. We are going for breakfast. హీరోయిన్ కీర్తి సురేష్ ఏం తింటారని అడిగితే సెకండ్ ఆలోచించకుండా దోశ అని అంటారు కదా, సో మేము కూడా ఆ టైప్. బ్రేక్ఫాస్ట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే మేమైతే దోశే తింటాం. నా సిస్టర్ అయితే ఇక్కడ డెస్క్ దగ్గర తన ఛార్జర్తో కుస్తీ పడుతుంది అండ్ మేమైతే ఇంకా వర్క్ మోడ్లోకి వెళ్ళిపోయాము. వర్క్ చేస్తుండగానే మధ్యాహ్నం ఏం తినాలా అని డిసైడ్ అయిపోయే బ్యాచ్ మేము. సో ఫైనల్లీ మేమైతే పుల్కా అండ్ వెజ్ బిర్యానీ తీసుకున్నాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది మా ఆఫీస్ వీడియోస్ చూస్తూ ఉంటే. అదేంటంటే మా ఆఫీస్లో ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక కొత్త ఫుడ్ స్టాల్ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే శాలరీ బయటే కాకుండా కంపెనీలో కూడా ఖర్చు పెట్టాలని. ఈ రోజైతే మఫిన్స్, కప్ కేక్స్, బ్రౌనీస్ పెట్టారు. మనం ఏమైనా వెరైటీగా ఉన్నవే కొంటాం కాబట్టి ఈసారి బ్రౌనీ బ్రిటల్ తీసుకున్నాం అండ్ అలాగే చాకోలావా కేక్ కూడా తీసుకున్నాం. ఈవినింగ్ అయితే అలా స్వీట్గా గడిపేశాం. మీలో ఎంతమంది రొటీన్గా తిన్నవి కాకుండా కొత్త ఫుడ్స్ ట్రై చేస్తారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మళ్ళీ వర్క్ మోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ మా అక్క అయితే మేనేజర్ లాగా వచ్చి పోజులు కొడుతుంది నా దగ్గర. బట్ నేను అవన్నీ పట్టించుకోకుండా నా హ్యాపీ చేయడానికి చేస్తున్నాను. ఇంక ఈవినింగ్ అయితే లాగ్ ఆఫ్ అయ్యి మెట్రోకి వెళ్తున్నాం. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందని చెప్పి మా ఆటో అయినా మెట్రో వెనకే మమ్మల్ని వదిలేశాడు. సో మేమైతే సాయంత్రం అలా మంచి వెదర్లో ముంత మసాలా తింటే బాగుంటుందని మేమైతే ఒకటి తీసుకున్నాం. ఇంకా మా గురించి మా ఫ్రెండ్ మెట్రోలో వెయిట్ చేస్తుంది. సో తన కోసం కూడా ఒక పార్సిల్ తీసుకొని వెళ్ళాం. ఫ్రైడే ఈవినింగ్ మెట్రో దగ్గర భయంకరమైన హ్యూమన్ ట్రాఫిక్ని దాటుకొని కష్టపడి స్టేషన్కి అయితే వచ్చేసాం. ఫుడ్ బయట తినేంత టైం లేదు మాకు. సో మేమైతే మెట్రో దగ్గర ఒక జ్యూస్ అండ్ బర్గర్ తీసుకున్నాం. రీసెంట్గా మేమైతే టీమ్ లంచ్కి వెళ్ళాము. అక్కడ మా కొలీగ్స్ ముద్దపప్పు ఆవకాయ అండ్ పప్పుచారు అన్నం ఆర్డర్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం బయట ముద్దపప్పు ఆవకాయ ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈరోజు అయితే ముద్దపప్పు ఆవకాయ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ట్రైలే, ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. సో మీరు కూడా నాతో పాటు వచ్చి చూసేయండి. లెట్స్ మేక్ ముద్దపప్పు ఆవకాయ. ముద్దపప్పు ఆవకాయ కలుపుకుంటే అయిపోతుంది కదా, దానికి స్పెషల్గా చేసుకోవాలా? అలా మీరు కూడా అనుకుంటే మీరు కూడా పప్పులో కాలేసినట్టే. నేను కూడా రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఏంటి ముద్దపప్పు ఆవకాయ ఇంత దూరం వచ్చి అది తినాలా అని అనుకున్నా. కానీ టేస్ట్ చూసాక నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఒకసారి వీడియో చూసేయండి. చూద్దాం. లెట్స్ సీ. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యాష్యూ నట్స్ వేగిన తర్వాత మనమైతే ముద్దపప్పు వేసుకోవాలి అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ బట్టి. అండ్ అది కొంచెం మరిగాక మనమైతే ఆవకాయ అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ రైస్ కూడా యాడ్ చేసిన తర్వాత బటర్ ఆర్ గీ వేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోద్ది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. రెస్టారెంట్ స్టైల్లోగా చాలా బాగా వచ్చింది. I told you na it will be very good. You should try it. Thank you. నేను ముద్దపప్పు ఆవకాయ చేశానని మా అక్కైతే బిర్యానీ చేద్దామని డిసైడ్ అయింది. కానీ ఎక్కువ వెజిటేబుల్స్ అయితే లేవు ఆ రోజు. సో సంకల్పానికి వెజిటేబుల్స్ అడ్డు రాకూడదని మా అక్క అయితే పుదీనా కొత్తిమీర బిర్యానీ అయితే చేసింది. పేరు కొత్తగా ఉందని షాక్ అవ్వద్దు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అన్ని బిర్యానీ లాగా సేమ్. ఇంకో సైడ్ యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూసి మాకు గుర్తున్న ఇంగ్రీడియంట్స్ పొటాటో కర్రీ కూడా చేసింది. టేస్ట్ అంతా బాగా వచ్చింది కానీ తిన్న తర్వాత దాని పేరు మార్చేసింది పుదీనా కొత్తిమీర పులావ్. గైస్, మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం, జగన్నాథ్ స్వామి టెంపుల్కి. కమ్ విత్ us. టెంపుల్లో కొబ్బరికాయ కొడుతుంటే వీడియో తీసుకుంటున్నా అని వింతగా చూస్తున్నాడు ఆ భయ్య. బట్ మేమైతే అవేం పట్టించుకోలేదు. పెద్దగా లైన్ ఏం లేదు కాబట్టి దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. మాకు ఇచ్చిన ప్రసాదం అయిపోయే వరకు ఈ భక్తి పాటలు విన్నాము. తర్వాత ఇక్కడ అన్ని 10-20 రూపీస్కి వస్తువులు అమ్ముతున్నారు. నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Vibe with V&S.